2 ఆడబిడ్డలు చాలరని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షలు శాలరీ ఇచ్చే మనిషి కోదాళ్ళలో ఒకసారి మందు కొనుక్కున్నాడు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు పాపం. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు. జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి. మర్యాదగా చెప్తున్నా, యాక్సిడెంట్ అండి, యాక్సిడెంట్ ఇది. అది యాక్సిడెంట్. అజయ్ బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు. రోడ్డు పక్కన నోట్లో గంజా వేసుకొని తిరిగేవాడిగా. చదువుకున్నానా, బిఏ చదువుతూ కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేసి టాప్ ర్యాంకర్ని నేను. మాట్లాడడం తెలుసా నాకు తెలుసా? నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళారు. నాలాంటి వాడిని అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేశారు. ఇంకా మీరు మాట్లాడుతున్నారేంటి అజయ్ బాబు గురించి? ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూటమి ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ని తెచ్చుకుంటారు. అప్పుడు మన 2 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన.